మోకాళ్ల మరియు నడుము నొప్పులకు చిన్న ఇంజెక్షన్ ద్వారా పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి, 18 సంవత్సరాల అనుభవం. సంప్రదించండి ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, మణికొండ, హైదరాబాద్. వైసీపీ నుంచి ఆ ముగ్గురిని రాజ్యసభకు ఎంపిక చేయటం వెనుక వ్యూహాత్మకంగా అడుగులు వేసింది ఆ పార్టీ అధిష్టానం. ఎమ్మెల్యే టికెట్ల విషయంలో గందరగోళానికి కాస్త తెరపడేలా జగన్ జాగ్రత్తలు తీసుకున్నారు. టీటీడీ ప్రస్తుత చైర్మన్, ఒంగోలు మాజీ ఎంపీ జగన్ బాబాయి వైవి సుబ్బారెడ్డిని పెద్దల సభకు పంపాలని జగన్ నిర్ణయించారు. తద్వారా ప్రకాశం జిల్లాలో ఎమ్మెల్యేల సీట్ల గందరగోళానికి తెరదించే ప్రయత్నం చేశారు ఆయన. తన కుమారుడికి ఒంగోలు ఎంపీ టికెట్ అడుగుతున్నారు వైవి సుబ్బారెడ్డి. సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికే మళ్లీ ఛాన్స్ ఇవ్వాలని ఆయనతో పాటు సీనియర్ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైవిని రాజ్యసభకు పంపించడం ద్వారా ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చేది లేదని నాయకత్వం చెప్పకనే చెప్పినట్లయింది. ఇక పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే గొల్ల బాబురావు ఈసారి అసెంబ్లీ టికెట్ కోసం పట్టుబడుతున్నారు. కానీ కుదరదని నాయకత్వం తేల్చి చెప్పి ఆయన్ను పెద్దల సభకు పంపించాలని నిర్ణయించారు. దళిత నాయకుల నియోజకవర్గాల్లోనే మార్పులు చేస్తూ ఆ సామాజిక వర్గానికి తీరని అన్యాయం చేస్తున్నారనే ప్రచారానికి తెరదించే ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి. వైవి సుబ్బారెడ్డి, గొల్లా బాబురావు పేర్లు ఎప్పటి నుంచో ప్రచారంలో ఉన్నప్పటికీ సడన్ గా తెరపైకి వచ్చిన నాయకుడు మేడా రఘునాథ్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాజంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడు ఈ రఘునాథ్ రెడ్డి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి ఉమ్మడి కడప జిల్లాలో ఒకే ఒక్క ఎమ్మెల్యేగా గెలిచిన మల్లికార్జున రెడ్డి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. ఇప్పుడు ఆయనకు అధిష్టానం మొండి చేయి చూపించింది. అక్కడ మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పేరును ప్రకటించారు. దీంతో మేడా ఇతర పార్టీలతో టచ్లోకి వెళ్లారనే ప్రచారం జోరుగా సాగింది. ఆర్థికంగా స్ట్రాంగ్ ఫ్యామిలీని దూరం చేసుకునేందుకు జగన్ ఇష్టపడలేదనే సంకేతాలు పంపారు. దీంతో ఆయన సోదరుడు రఘునాథ్ రెడ్డి రాజ్యసభకు పంపటం ద్వారా మేడా ప్రాధాన్యత పెంచామని కేడర్ చెప్పుకునే అవకాశం కలిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. శివ, రాజ్యసభ ఎంపిక వ్యూహాల గురించి డీటెయిల్స్ ఏంటి? శ్రీ మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ 3 రాజ్యసభ స్థానాలకి అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేస్తుంది. ఏదైతే టీటీడీ మాజీ చైర్మన్, ఒంగోలు మాజీ ఎంపీ ఏదైతే వైవి సుబ్బారెడ్డి, జగన్ సొంత బాబాయ్, ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న ఆయన ప్రజా సమస్యలు పరిష్కరించడంలో తీవ్రస్థాయిలో జాప్యం జరుగుతుంది. ఆయన ఏ హోదాతో ప్రజా సమస్యలు పరిష్కరించగలుగుతారని చెప్పి స్థానికులు, వైసీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చి పంపించాలని చెప్పి అధిష్టానం భావించింది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రలో పార్టీ బలోపేతం, రానున్న ఎన్నికల్లో గెలుపు కోసమే ఆయనకు రాజ్యసభ ఇచ్చారు. మరొక వైపు ప్రకాశం జిల్లాకు సంబంధించి ఆయన కుమారుడికి ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలని చెప్పి ఆయన గత కొంతకాలంగా ఒత్తిడి చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా చెక్ పెట్టేందుకు ఇటు ఉత్తరాంధ్ర, ఇటు ప్రకాశం జిల్లా రెండు ప్రాంతాలకు సంబంధించి ఏకతాటిగా చెక్ పెట్టే నిర్ణయాన్ని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ప్రకాశం జిల్లా, ఉత్తరాంధ్ర రాజకీయాల్లో సుబ్బారెడ్డి పాత్రతో పాటు విభేదాలకు తావు లేకుండా కీలకమైన నిర్ణయం తీసుకున్నారని చెప్పి కూడా మనం భావించాలి. ఇక మరొక వైపు గొల్లా బాబురావు, ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే, ఈయనకు సంబంధించి ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ 6 జాబితాలు విడుదల చేసింది. ఈ జాబితా మార్పులు చేర్పుల విషయంలో ఈయనకి టికెట్ ఇవ్వడం అధిష్టానం నిరాకరించింది. ఈ నేపథ్యంలో పెద్దల సభకు పంపిస్తానని చెప్పి పలువురికి హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా తాజాగా సామాజిక వర్గ సమీకరణలో భాగంగా ఇతనికి రాజ్యసభ ఇవ్వాలని చెప్పి కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులకు ఇవ్వాలని చెప్పి మొదటి నిర్ణయం తీసుకున్నారు. కానీ రాజకీయ సమీకరణాలు, అలాగే జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో కులాలు, ప్రాంతాలు, మతాల నేపథ్యంలో కొన్ని ఈక్వేషన్స్ అంచనా వేస్తుంది. ఆ ఈక్వేషన్ అంచనా ప్రకారం కూడా గొల్లా బాబురావుని పంపించాలని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన పేరు కూడా ఖరారు చేశారు. ఇక మరొక వైపు మేడా రఘునాథ్ రెడ్డి, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన నేత, సిట్టింగ్ ఎమ్మెల్యేకి సోదరుడు. ఆయనకి గడిచిన టికెట్లకు సంబంధించి కూడా ఆయనకి కూడా టికెట్ నిరాకరించారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా రాయలసీమలో పట్టున్న వ్యక్తి, అలాగే ఆర్థిక సామాజిక వర్గాల్లో బలమైన నేత కావడంతో కూడా ఆయన వైపు కూడా జగన్ మొగ్గు చూపినట్టు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఒకటి రాయలసీమ, మరొకటి ఉత్తరాంధ్ర, మరొకటి కోస్తాంధ్ర, ఇట్లా సమ ప్రాతినిధ్యం కలిగిస్తూ కూడా జగన్మోహన్ రెడ్డి 3 ప్రాంతాలకు సమన్వయం చేస్తూ కూడా రాజ్యసభ సభ్యులు ఎంపిక చేసినట్టు కూడా భావించారు రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.